కరెక్ట్‌గా ఉన్నాను. ఐయామ్ సారీ. థాంక్ యూ సార్. ఆహ్, ఆహ్, ప్రెజెంట్ 'నాగరికల్' టీమ్ నుంచి ఒక డైమండ్ యాక్టర్‌గా ఉన్నానండి. రీసెంట్‌గా అచీవ్ అయ్యాను. సారు గుర్తు చేయడం జరిగింది. యాహ్! సార్ క్లియర్ సార్. వాయిస్ క్లియర్. యెస్ సార్. క్లియర్. థాంక్ యూ సో మచ్ సార్. ఆహ్, నేను స్క్రీన్ షేరింగ్ తీసుకుంటున్నాను సార్. టైం అనేది మనం వేస్ట్ చేయొద్దు. సార్ చాలా సార్లు చెప్తుంటాడు. సో, డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. టైమ్ సెన్స్ లేకుంటే వెస్ట్‌లో సక్సెస్ అవ్వము అని చాలా సార్లు చెప్తా ఉంటారు. సో, ఆ టైమ్‌ని మనం మెయింటైన్ చేస్తూ మన ప్రెజెంటేషన్‌లోకి ముందుకెళ్ళిపోదాం. సో, అందరూ రెడీగున్నారా? అందరూ రెడీగున్నారా? రెడీగా ఉంటే ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ ప్రెజెంటేషన్ చేసే అవకాశం నాకు కల్పించిన మై గ్రేట్ మెంటర్ మిస్టర్ కిరణ్ సార్ గారికి. అండ్ అదే విధంగా ఈరోజు ఈ టైంలో వినడం కోసం మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి జూమ్‌లో ఉన్న మీ అందరికి కూడా మై హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. నిజంగా ఈ యొక్క ప్రెజెంటేషన్ సార్ చెప్పాడు నోట్ బుక్స్ కాదండి. సో, ఫ్రీడ్ యువర్ బ్రెయిన్స్. మీ బ్రెయిన్‌లలో అర్థం చేసుకోండి, ఎక్కించుకోండి ఈ యొక్క ప్రెజెంటేషన్. అంటే ఇది మీకు ఫీల్డ్‌లో ఉపయోగపడుద్దా? పడదా? ఐయామ్ నాట్ దాని గురించి నేను చెప్పట్లేదు. బట్ మీకు చాలా పర్సనల్‌గా బిజినెస్‌లో గ్రోత్ అవ్వడం కోసం చాలా ఉపయోగపడతదండి ఇది. సో, ఈ యొక్క ప్రెజెంటేషన్‌లో ముందుకెళ్తున్నప్పుడు ఈరోజు నేను, నేను దేని గురించి మీ దగ్గర డిస్కస్ చేయాలనుకున్నానంటే, నా లైఫ్ జర్నీ గురించి ఇందులో మీ దగ్గర డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో, అందులోకి మనం ఒక స్టెప్ ముందుకెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందండి. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఏ రూట్‌లోకెళ్ళాలని థింక్ చేస్తా ఉన్నా. అప్పుడు నేను ఏ రూట్‌లోకెళ్ళాలి, ఏ సెక్టార్‌లోకెళ్ళాలి, ఏ ప్లాట్‌ఫార్మ్ తీసుకుంటే నాకు బెస్ట్‌గా ఉంటుంది నా లైఫ్ అని థింక్ చేస్తా ఉన్నా. అప్పుడు నా బ్రెయిన్‌లో వచ్చిన ఆలోచనలంటే నాకు చాలా రూట్‌లు కనిపించాయి నాకు. అంటే లైక్ బిజినెస్ సైడ్ ఎళ్ళొచ్చు, జాబ్ సైడ్ ఎళ్ళొచ్చు, లేదంటే ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఇలాగ ఎన్నో రకాల ఆలోచనలు నా లోపలికి మెదులుతా ఉన్నాయి. సో, దీనికంటే ముందు అంటే నేను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, సో మేము నాతో పాటు 4 మెంబర్స్ అండి. మా మమ్మీ, డ్యాడీకి నలుగురము. అందులో చూసుకుంటే నలుగురు గూడా వెల్ సెటిల్డ్. సో వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉంది. అంటే ఇక్కడ నేను ఒక పర్సన్‌గా గ్రాడ్యుయేట్ అయిపోయిన పర్సన్‌గా నేను జాబ్ కోసం జాబ్ సెర్చ్‌లో గాని, ఏదైనా నా లైఫ్ సెట్ కోసం వెతుకున్న ప్లాట్‌ఫార్మ్ వెతుకున్నటువంటి వ్యక్తిని నేను. సో, అలాంటి టైంలో నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఏదైనా చేయగలననే ఫీలింగ్ నా లోపల ఉండింది. సో, అయితే దానికోసం ఆలోచిస్తున్న టైంలో, సరే ఒక రూట్ వెతికా. సో, దానికంటే బెస్ట్ అని ఇంకోటి వెతికా. సో, దానికంటే బెస్ట్‌గా ఉండాలని ఇంకోటి వెతికా. సో, అందులో ఉన్న ఏమైనా లూప్ హోల్స్ ఉంటే వీటిని నేను అంటే ఎంటర్ అయిన తర్వాత ఇలా ఇబ్బంది పడతానని చెప్పి మళ్ళీ డ్రాప్ అయ్యి ఇంకో రూట్ కోసం వెతికా. సో, ఇట్లాగా నంబర్ ఆఫ్ రూట్స్ కోసం వెతికా. అప్పుడు స్ట్రైక్ అయింది నాకేంటంటే, సో, అంటే నేను ఏదైనా చేయగలను కాన్ఫిడెన్స్ నాకు నేను ఏది చేయాలన్నా గూడా కొంచెం రిస్క్‌తోనే కూడుకుందనే బిల్డ్ అయింది బ్రెయిన్‌లో. సో, ఇప్పుడు ఎలా జేయాలి? ఒకప్పుడేమో నేను ఏదైనా జేసేయగలను అనుకునేవాడిని. సో, ఇప్పుడు ఎందులోకెళ్ళాలా? లాస్ట్‌కి చివరికి ఏదైనా ఒకటి మీరు నమ్ముతారో నమ్మరో చదివింది గ్రాడ్యుయేషను. ఒక 10,000 జాబొస్తే చాలు అని దాని కోసంగా ట్రై జేశా. అంటే అంత కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయా నేను. చాలా మందికి ఈ యొక్క సర్టెన్ స్పార్క్ ఏదో ఒక టైంలో వచ్చుంటది మీకందరికి గూడా. అంటే ఏం జేయాలని వెతుకుతున్న టైంలో ఏదన్నా జేయగలం అనుకోని, చివరికొచ్చేసరికి ఏదో ఒకటొస్తే చాలనే ఫీలింగ్ వస్తుంటది మనకి. కదా! దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఆ టైంలో ఊర్లో ఉన్నాం గదా! పల్లెటూరు గదా మనది. సో, ఖచ్చితంగా ఏదో ఒకటి జేయాలి. అప్పటికే మనకు 25 ఇయర్స్ వచ్చేసాయి. సో, ఇంట్లో మనం భారంగా మారుతున్నాం. చూడండి మీరు నిజంగా ఒక 25 ఇయర్స్ అబ్బాయి ఇంట్లో వాళ్ళకి భారంగా తయారైతే ఎలా ఉంటది? సో, అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు, సో, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ టైమ్‌లో చూడండి మీరు మీ చైల్డ్‌హుడ్ డేస్‌కెళ్ళండి ఒక్కసారి. ఒక్కసారి మీ చైల్డ్‌హుడ్ డేస్‌ని మీరు ఊహించుకోండి. ఈ ప్రెజెంటేషన్ నాది గదండీ! ఈ ప్రెజెంటేషన్‌లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. చైల్డ్‌హుడ్ డేస్‌కెళ్ళండి. మీరు చైల్డ్‌హుడ్ డేస్‌కెళ్ళినప్పుడు చూడండి మనకి చిన్న చిన్న మెమోరీస్ ఎలా ఉంటాయి. అంటే అక్కడి నుంచే మన డ్రీమ్ గాని, మన గోల్ గాని, మన హోప్ గాని బిల్డ్ అవుతా ఉంటది. మన చిన్నతనం నుంచే. సో, ఏం అవ్వాలనుకుంటున్నావో అక్కడి నుంచే బిల్డ్ అవుతా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని మీ దగ్గర షేర్ చేసుకుంటున్నా అండి. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఎంతమందికుంది చెప్పండి? ఈ ఎక్స్‌పీరియన్స్ ఎంతమందికుందండి ఇందులో జూమ్‌లో ఉన్న వాళ్ళకి? సో, మిమ్మల్ని మీరు మీ ఫ్రెండే ఊహించుకోండి అక్కడ. మీరు మీ ఫ్రెండ్‌తో పాటు. సో, అప్పుడు కల్మషం లేకుండా ముందుకెళ్తా ఉంటాం. ఎవరు ఏమన్నా కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆన్సర్ చెప్తూ ముందుకెళ్తా ఉంటాం మనం. అవునా కదా! బట్ ఇప్పుడు
అంటే మనకి కొన్ని కొన్ని చోట్లకెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అనే క్వెషన్ ఎప్పుడు ఎదురైద్దో అని మనం ఆ క్వెషన్ అడిగే వాళ్ళు అక్కడ లేనప్పుడు మాత్రమే మనం ఎంటర్ అయ్యేవాళ్ళం అక్కడ. అలాంటి సిట్యుయేషన్ నేను ఎదురు చూసాను. ఎదుర్కొన్నాను ఆ సిట్యుయేషన్ నేను. జరుగుతా ఉంటది. ఇప్పుడు అందరికి సంబంధించి మన మంచి వెల్ సెటిల్డ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు మన ఆ ఏరియా పోవడానికే భయం అనిపిస్తుంటది. అదే చిన్నప్పటి మీ ఫ్రెండ్ చూడండి, చిన్నప్పుడు మీతో పాటు కలిసి ఆడుకున్నటువంటి మీ ఫ్రెండ్స్ ఉంటారు గదా! ఊహించుకోండి మీ ఫ్రెండ్స్‌ని. ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో, మన కంపారిజన్ గూడా ఎలా ఉండాలంటే మనకంటూ ఫార్వర్డ్ ఉన్నోళ్ళతోని ఉండాల. మరి మనకంటే కింది స్థాయి ఉన్న వాళ్ళతో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు కూడా ఉన్న స్థాయికెళ్ళాలి. అది అంటారు గదా! జీవితం మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఇంకా చాలా మందికి మనం నేర్పించాల్సిన టైం అది. అప్పుడు మనకంటే ముందు స్థాయిలో ఉన్న వాళ్ళతో కంపారిజన్ జేసుకోవాలి. చూడండి మీతో పాటు మీ క్లాస్‌లో మీ పక్కలో మీ పక్క బెంచ్‌లో లేకపోతే మీ క్లాస్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉండింటారు. అవునా కదా! కొందరు ఇప్పుడు చిన్నగున్నప్పుడు మనల్ని అడిగేటువంటి టీచర్ అడుగుతా ఉంటారు మనల్ని క్వెషన్ ఏం అడుగుతుంటారంటే, "నువ్వేమవుతావు పెద్దయ్యాక తర్వాత ఏమవుతావు?" అంటే చాలా సింపుల్‌గా లేడీస్ ఒక కామన్ ఆన్సర్ నేను డాక్టర్‌నవుతా. జెంట్స్ ఒక కామన్ ఆన్సర్ ఇంజినీర్‌నవుతా, పోలీస్‌నవుతా అని అప్పుడు కల్మషం లేకుండా చెప్పేవాళ్ళం. బట్ అది కాలక్రమేణా మారుతున్నప్పుడు మీరు గూడా ఏదో ఒక ఆన్సర్ చెప్పుంటారు మీ టీచర్స్‌కి లేకుంటే మీ పేరెంట్స్‌కి. సో, నిజంగా చెక్ జేసుకోండి. ఇప్పుడు ఆ పొజిషన్‌లో మీరున్నారా? ఇట్స్ రైట్. 99 కేసెస్ చాలా మంది ఫెయిల్యూర్ అవుతా ఉన్నారు. వై? బికాజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ వల్ల అయ్యుండొచ్చు. లేదా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయ్యుండొచ్చు. లేకుంటే ఎడ్యుకేషన్‌లో ఫార్వర్డ్ ఎళ్ళలేకపోవడం వల్ల అయ్యుండొచ్చు. సో, వాళ్ళు ఏదో ఒక దగ్గర స్టక్ అయిపోయుంటారు. అంటే మన లైఫ్‌ని మనం చిన్నగున్న టైంలో మనం ఊహించుకుంటాం. నేను పోలీస్ అయితే ఇలా ఉంటా. ఇలా డీల్ చేస్తా. నేను పైలట్ అయితే ఇలా ఉంటా. లాయర్ అయితే ఇలా ఉంటా. డాక్టర్ అయితే ఇలా ఉంటా అని అలా డీల్ చేస్తూ ముందుకెళ్తా ఉంటాం. సో, అట్లాంటి సిట్యుయేషన్ నుంచి నేనొచ్చా. సో, నాకున్నటువంటి గోల్ ఏంటంటే ఒక ఇంజినీర్ అవ్వాలి. లేదా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అవ్వాలి. సబ్ ఇన్స్‌పెక్టర్ అవ్వాలి. అట్లాంటి గోల్‌తో ముందుకెళ్ళా. సో, అయితే ఇలా ఇలాంటి జరిగిన సిట్యుయేషన్‌లలో నేను అనుకున్నయి 2 కూడా రీచ్ అవ్వలేకపోయా. నిజంగా నా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు లాయర్స్ అయ్యారు, పోలీసులయ్యారు, ఇంజినీర్స్ కూడా అయ్యారు నా ఫ్రెండ్స్. నాతో పాటు నా ఫ్రెండ్స్. నమ్మండి వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీ చేస్తే నేను 2 సార్లు అటెండ్ అవ్వలేకపోయా. బికాజ్ ఎందుకు పోవడానికి చార్జ్ డబ్బులున్నాయి. కానీ అక్కడికెళ్ళాలంటే నా మనసొప్పలే. అంటే నేనక్కడ స్టెప్పేస్తే ఎలా ఉంటదో అందరి ముందు నేనెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటో అని నేను ఊహించుకున్నా. సో, అలాంటి సిట్యుయేషన్ మీరు గూడా ఫేస్ చేసుంటారు గదా! అండ్ అదే విధంగా సో, కొన్ని సిట్యుయేషన్స్ కొన్ని లైఫ్‌లో ఎదురైన సిట్యుయేషన్స్ అండి. నాకు ఈవెన్ మీకు కూడా తగిలుంటదది. చూడండి ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్ని సార్లు చూస్తుంటాం కదా! రోడ్ల పైన ఎళ్తున్నప్పుడు గాని, లేదంటే ఈవెన్ మనం గూడా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసుండొచ్చు. మన ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల. మన ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల మనం ఫేస్ చేసుండొచ్చు ఇలాంటి సిట్యుయేషన్. ఈవెన్ ఇప్పుడు గూడా చాలా చోట్ల మనకు కనిపిస్తా ఉన్నాయి ఇవి. రైట్. ఒకానొక టైంలో మా సిట్యుయేషన్ గూడా ఇలాగే ఉండిందండి. ఐ మీన్ అలా ఎళ్ళినప్పుడు పొలాలకెళ్ళినప్పుడు, స్కూల్లోకెళ్ళినప్పుడు సో, ఏదో ఒక టైంలో ఇట్లా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. మనం చూసి అయ్యో పాపం అని మనం అనుకుంటూ ఉంటాం. అవునా కదా! అండ్ అదే విధంగా ఇదైతే చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉండుంటది మేబీ. కదా! జరిగిందా? జరగలేదా? మీరు చైల్డ్‌హుడ్ డేస్‌లో ఈనాడు జరిగిందా? బట్ అప్పుడు నేను చెప్తున్నా అప్పుడు మనకంత ఆ రేంజ్‌లో ఆలోచించేటువంటి ఆలోచన లేదు గాబట్టి అప్పుడు మనకవి ఇబ్బంది అనిపించలా. బట్ ఇప్పుడు ఈ సొసైటీ అంటే మనం గుర్తించినా, గుర్తించకపోయినా సొసైటీ మనల్ని గుర్తిస్తా ఉంటుంది. ఆ సొసైటీలో మనం ఇలా ఉన్నాం, ఇలా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళని మనం మార్చాలనే ఆలోచన గూడా మనకి రేకెత్తిస్తా ఉంటది. చూస్తుంటాం గదా! అయితే ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, రైట్ ఇప్పుడు నేను నా గోల్ నేను రీచ్ చేసుకున్నానంటే, అంటే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్ అంటే ఏంటంటే అండి ఇక్కడ, నువ్వు డాక్టర్ అవ్వాలా అది నీ గోల్. ఐ మీన్ పోలీస్ అవ్వాలా అది నీ గోల్. ఇంజినీర్ అవ్వాలా నీ గోల్. లాయర్ అవ్వాలా నీ గోల్. థట్స్ నాట్ కరెక్ట్. అసలు అది కాదు. ఏంటంటే మన గోల్ ఏంటంటే నువ్వు డాక్టర్ అవుతే ఎలా జీవిస్తావు అది నీ గోల్. పోలీస్ అయితే ఎలా జీవిస్తావు. ఆఫ్టర్ థట్ వన్స్ ఒకసారి జాబ్ కొట్టిన దాని తర్వాత ఎలా నీ లైఫ్ స్టైల్ ఉండాలా. అది నీ గోల్. లాయర్ అవ్వాలా. లాయర్ అయిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. అది నీ గోల్. అంటే ఇక్కడ గోల్‌కి జస్టిఫికేషన్ ఏంటంటే అది ఆ పొజిషన్ అచీవ్ చేయడం కాదు. ఆ పొజిషన్‌ని అనుభవించడం. యాహ్! రైట్. దట్ పాయింట్ నాకర్థమైంది ఏంటంటే ఇక్కడ, సో, ఇక్కడ అసలు నేనేమనుకున్నా నేను పోలీస్ అవ్వాలా. పోలీస్ అవుతే నేనేం చేయగలుగుతా. ఐ మీన్ సర్వీస్ అది గాదు. సో, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. యెస్. అది వెతుక్కున్న వెస్ట్‌లో. మీరు కూడా అదే వెతుక్కోండి వెస్ట్‌లో. అంటున్నాం గదా! నేను బ్రాంజ్ అవ్వాలా. బ్రాంజ్ టైటిల్ ఓకే.
ఆఫ్టర్ థట్ బ్రాంచ్ తర్వాత నువ్వేంటి? అది నీ గోల్. అప్పుడు నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతాంది. సో, ఈ విధంగా మీరు థింక్ జేయండి. సిల్వర్ యాక్టర్, సిల్వర్ టైటిల్, సిల్వర్ తర్వాత నీ యొక్క దాని యొక్క నడవడిక నీకెలా ఉంది? సిల్వర్ మీద నీ యొక్క స్టేటస్ ఎలా ఉంది? అది అనుభవించాలి. అది నీ గోల్. అట్లాంటి అసలు ఏంటి? అక్కడ అర్థమైంది నాకు. రైట్. ఒకరు ఐఏఎస్ అవ్వాలా? దాని తర్వాత వాళ్ళకొచ్చే రెస్పెక్ట్ ఎలా దొరుకుతుంది? అదే ఆలోచించిన. యెస్. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు. ఇప్పుడు నా గోల్‌ని నేను నెరవేర్చుకుంటున్నా. ఎలాగంటే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వలేదు, ఇంజినీర్ అవ్వలేదు. కాకపోతే అలాంటి లైఫ్ స్టైల్‌ని ఇక్కడ లీడ్ చేస్తా ఉన్నా. అలాగా గోల్ పెట్టుకొని వర్క్ చేయండి. సో, దానికోసం నేను చేసిందేంటి? ఎందుకు వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే, బికాస్ ఆఫ్ థిస్. దీనికోసం నేను వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇది ఎక్కడైనా బయట ఉందా అంటే, నో. ఆబ్వియస్‌గా అక్కడ కనిపించట్లా. సో, మనం అనుకున్నటువంటి లైఫ్ అక్కడ కనిపించదు ఆటోమేటిక్‌గా. దాని గురించి గొప్ప గొప్ప ప్రెజెంటేషన్స్, గొప్ప గొప్ప వర్డ్స్ ఉంటాయి. జాబ్స్ చేస్తే ఎలా ఉంటుంది? బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉంటే ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని. అందులో ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ దొరకదు. సో, మనం అనుకున్న సాటిస్ఫాక్షన్, మనకనుకున్నటువంటి టైమ్ ఫ్రీడమ్. సో, ఇవెక్కడ దొరుకుతాయంటే ఇక్కడ దొరుకుతాయి. ఇంకోటి వెస్టీజ్‌ని బలంగా చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటది. నాకు కూడా ఒక రీజన్ ఉంది. అది ఎక్కువ పెద్ద రీజన్ గాదు. ఏంటి నా రీజన్ అంటే, నేను మార్నింగ్ 9:00 ఎళ్లి ఈవినింగ్ వరకు డ్యూటీ చేయలేను. అది రిపీటెడ్‌గా జరిగితే నాకు చాలా బోర్ కొడతది. దానికోసం వెస్ట్ చేస్తాను సింపుల్‌గా. అంటే ఎగ్జాంపుల్‌గా ఒక 10,000 జాబ్ చేసినాననుకో, మార్నింగ్ 9:00 వెళ్ళి ఈవినింగ్ 5:00 వరకు డ్యూటీ చేయాలా. మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర పడుకోవాలా. మళ్ళీ రేపు మార్నింగ్ ఎళ్ళాలా. అట్లా రిపీటెడ్‌గా రేపు, ఎల్లుండి 10 రోజులు, ఇట్లా నెల, 2 నెలలు, సంవత్సరం. ఇది నాకు అన్‌కంఫర్టబుల్. ఎందుకంటే నేను నా బ్రెయిన్‌ని ఒక దగ్గర ఫిక్స్ చేసుకోలే. నువ్వు దీనికే అని మాత్రం ఫిక్స్ చేసుకోలే. అందుకోసం వెస్టీజ్‌లోకొచ్చా నేను కూడా. సో, ఒక్కొక్కరు వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంటుందంటే, చాలా మంది వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నప్పుడు, సో, వెస్టీజ్‌లో లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనం చూస్తుంటాం. మన గ్రేట్ లీడర్ కిరణ్ సార్ నియర్ 3,00,000 ఇన్‌కమ్ వరకు, వెంకటేష్ సార్ 2,00,000 ఇలా ఇన్‌కమ్స్ ఉన్నాయి, కార్లున్నాయి అని చాలా మంది వస్తుంటారు వెస్టీజ్‌లోకి. బట్ నేనొచ్చింది అలా కాదండి. నాకంటూ ఒక మార్క్ పడాలంటే నాకు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఆ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్ ఉంది. అలాంటి ప్లాట్‌ఫార్మ్ తీసుకొని వెస్టీజ్‌లోకొచ్చా. దెన్ వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంటది చాలా మందికి కూడా ఏంటంటే, ఇన్ టైమ్‌లో సక్సెస్ రాదు అంటుంటారు చాలా వరకి. సో, అలాంటి గడ్డు కాలాలు నేను కూడా ఎదుర్కొన్నా వెస్టీలో. బట్ మన 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 థాట్ ఎక్కడుంది? ఎక్కడో హైలో ఉంది. స్కై హైలో ఉంది మన థాట్. మనం చిన్నదానికి డ్రాప్ అయినప్పుడు మనం అక్కడి వరకు ఎళ్ళలేమనే ఫీలింగ్ మాత్రం బలంగా ఉండేది మళ్ళీ. ఇంకోటి యాటిట్యూడ్ మాత్రం ఎప్పుడు చనిపోకూడదు. అంటే మనం ఇదే స్పీడ్, ఇదే ఫైర్ ఇదెప్పుడు కూడా తగ్గొద్దు. వెన్ అవర్ చెక్స్ డ్రాప్స్ ఆర్ ఇంక్రీజ్ ఏం జరిగినా సరే. అట్లా అనుకోని బిజినెస్‌లోకెళ్తున్న టైంలో, సో, ఒకానొక టైంలో ఆహ్, అంటే నేననుకున్న సక్సెస్ రేట్ అనేది నేననుకున్న టైంలో నాకు రీచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్‌గా ఒక నెలలో నేను 10,000 ఇన్‌కమ్ కావాలనుకున్నా. అక్కడ రీచ్ అవ్వాలి. అప్పుడు నా ప్రాబ్లమ్ ఏంటంటే నాకు ఇన్‌స్టాంట్ ఇన్‌కమ్ దొరకలే కదా! నేను ఇంకో దగ్గరికెళ్ళాలి అనే ఆలోచనొచ్చేది. బట్ అలాంటి టైంలో మన గ్రేట్ లీడర్ కిరణ్ సార్ యొక్క వర్డ్స్ తీసుకొని బిజినెస్‌లో స్ట్రాంగ్‌గా నిలబడ్డానండి. ఆ వర్డ్స్‌లో ఆ వర్డ్స్‌లో నాకు అర్థమైనటువంటి ఒక్క పాయింట్ నేను మీ దగ్గర డిస్కస్ చేశానండి. ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే చాలా బలంగా నమ్మినటువంటి పాయింట్ నేనేంటంటే, అన్‌బ్లాక్ యువర్ సెల్ఫ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అన్‌బ్లాక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిపక్వత చెందించుకోండి. మిమ్మల్ని మీరు ఓపెన్ జేసుకోండి. చిన్న మొబైల్ ఫోన్‌కి లాక్స్ ఇస్తా ఉంటాం. అంటే మనిషికి లాక్స్ కాదు ఇక్కడ. సో, మీ లోపల ఉన్నటువంటి స్థాయి ఏంటిదో దాన్ని బయటికి తీసుకురండి అని చెప్తాను సింపుల్‌గా. చూడండి, ఒక చిన్న ఒక చిన్న ప్రయోగం కోసం జీవితాలే త్యాగం చేస్తా ఉంటారు. దేనికోసం అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం. ఎప్పుడు మనం అన్‌బ్లాక్ అవుతాం బిజినెస్‌లో? ఎప్పుడు మనం అవుతామంటే వెన్ వి గెట్ రిజెక్షన్స్. ఎప్పుడైతే మనకు రిజెక్షన్స్ వస్తుంటాయో అప్పటికప్పుడు మనం అన్‌బ్లాక్ అయ్యేటువంటి తరుణం ఆసన్నమైతుంది. ఇక్కడ వెస్ట్‌లో ఉండడం, సక్సెస్ రాకపోవడం అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు అన్‌బ్లాక్ అవ్వాల్సిన టైంలో నువ్వు అన్‌బ్లాక్ కానప్పుడే వెస్ట్ నుంచి క్విట్ కావడం, మీకు కావాల్సినటువంటి చెక్స్ రాకపోవడం జరుగుతది. చాలా సార్లు చెప్తున్నారు మీరు లోపల శక్తిని బయట తీయని చెప్తుండ్రు చూసినావా? యెస్. ఈ పాయింట్ విన్న తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత కొంచెం స్టడీ చేశాను. సో, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ వస్తున్నాయి. కొంచెం చదవడం ఇంపార్టెంట్. ఒక ఆర్టికల్ చదివానండి. ఇక్కడ నేను ఒక పర్సన్‌ని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళ పేరేంటో మీరు నాకు చెప్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు గదా! ఒక లేడీని చూస్తున్నారు గదా! సో, ఎవరికైనా పేరు తెలుసా? పేరు తెలిస్తే ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. తెలిస్తే రెస్పాండ్ అవ్వండి. లేదంటే నో అని రెస్పాండ్ అవ్వండి. ఇబ్బంది లేదు. బట్ మీ దీంట్లో రెస్పాండ్ అవ్వడం మాత్రం నాకు కావాలి. తెలుసా? ఈ పర్సన్ తెలుసా? ఓకే. రైట్. సో, ఇక్కడ చూడండి. సో, ఈమె ఒక 21 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఆ టైంలో.
అంటే మనల్ని మనం అన్‌బ్లాక్ ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే ఏం రిజల్ట్ వస్తది? 21 ఇయర్స్ అమ్మాయి ఫ్రమ్ ఉత్తరాఖండ్. సో, తిన యొక్క గోల్ ఏంటంటే అనుకుంటాం కదా! మనం గూడా నువ్వేం చదువుతావంటే నేను ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా ఆ రేంజ్ ఉంటాయి గదా! సో, ఈమె యొక్క గోల్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఏంటంటే టాప్ లెవెల్. దాన్ని మించినటువంటి సర్వీస్ లేదు ఇండియాలో. అట్లాంటి సోదాలకు నేనెళ్ళాలని కష్టపడి చదువుతా ఉంది. 23 ఇయర్స్ వచ్చేసాయి. డిగ్రీ అయిపోయింది. కష్టపడి చదువుతా ఉంది. యాహ్! రైట్. అట్లాంటి టైంలో ఈమెను అంటే మనం అంటుంటాం బిజినెస్ గురించి కొంచెం లింకప్ చేస్తానిక్కడ. ఈమెను ఒక పర్సన్ గుర్తించి, ఆ పర్సన్ ఆమె దగ్గరికెళ్ళడం జరిగింది. ఎళ్లి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడుతా ఉన్నాడు. ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, "మీ అమ్మాయిని నాతో పాటు పంపించు. నా సొంత కూతురులా చూసుకుంటా. సో, మీ అమ్మాయి గోల్ ఏంటి? మీ అమ్మాయి గోల్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా. సో, నా గోల్ ఏంటంటే మీ అమ్మాయికి 80 మంది ఐఏఎస్ ఆఫీసర్ సెల్యూట్ కొట్టేలా నేను తయారు చేశా" అని చెప్పడం జరిగింది. యాహ్! అట్లాంటి అంటే ఒక పర్సన్ ఒక వ్యక్తిని ఈ యొక్క భరోసా ఇస్తా ఉన్నారు. సో, ఈ యొక్క భరోసా మన బిజినెస్‌లో చాలా మంది భరోసా ఇస్తూనే ఉంటారు. దేనికోసం అంటే మీ యొక్క మీ యొక్క లెవెల్స్‌ని గుర్తించే వాళ్ళెవరంటే మీ సీనియర్స్. కంప్లీట్‌గా వాళ్ళకి సబ్మిట్ అయిపోవాల. అలా నేను సబ్మిట్ అయ్యా. ఎవరికంటే నా సీనియర్ మిస్టర్ కిరణ్ సార్‌కి నేను సబ్మిట్ అయ్యా. సో, అలాగా సబ్మిట్ అయిన వ్యక్తి నేను మళ్ళీ మీకు చెప్పడం చెప్తాను ఈమె గురించి. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు గుర్తించొచ్చు ఈమెను. పేరు బెహన్ కుమారి మాయావతి గారీమె. ఈమె ఉత్తరప్రదేశ్‌కు 5 సార్లు సీఎం అవ్వడం జరిగింది. ఒక కలెక్టర్ కావాలనుకున్న వ్యక్తి ఈరోజు 80 మంది కలెక్టర్స్‌ని వాళ్ళ ముందు పెట్టుకొని మార్నింగ్ లేసినప్పుడు ఆమెకు సెల్యూట్ చేస్తారు. సో, ఒక లేడీ మరి దీని వెనకాల ఓవర్‌నైట్ స్టార్ అయింటదా? చూడండి 23 ఇయర్స్ ఉన్న అమ్మాయి ఇంట్లో నుంచి బయటికెళ్ళి దేశం మొత్తం తిరుగుతా ఉంది. దేశం మొత్తం తిరుగుతా ఉంది. సో, అంటుంటాం కదా! మనం స్నానాలు చేసుకోని గాని వాష్‌రూమ్ అంటుంటారు కదా! ఇబ్బంది పడుతుంటారు లేడీసు. సో, దాదాపుగా ఆమె చుట్టుపక్కల 50,000 మంది జెంట్స్ ఉంటే, ఒక దగ్గర ఒక 4 మన పల్లెటూరులో 4 కట్టెలు కట్టుకొని వాటి చుట్టూ చీరలు కట్టుకొని స్నానం చేసేవాళ్ళు. సో, ఆమె అనుకుంటే ఏదో ఒక కలెక్టర్ అయ్యి మంచి లైఫ్‌లో ఉంటుండే. బట్ అది కాదు ఇంకా దానికి మించిన లైఫ్ ఉంది. అంతకంటే గొప్ప స్టేటస్ ఉంది. అందుకే అలాంటి స్ట్రగుల్ తీసుకొని కష్టపడింది కాబట్టి ఈరోజు ఒక వుమెన్‌గా ఇదొక చరిత్ర. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. పాలిటిక్స్ కాదు. చదివిన న్యూస్ మంచిగా అనిపించింది. నేను మీ దగ్గర షేర్ చేయాలనుకున్నా. చూడండి ఇప్పుడు అలాంటి మన టీమ్‌లో ఎంతమంది వుమెన్ లీడర్స్ ఉన్నారు. ఎంతమంది సక్సెస్ అవుతా ఉన్నారు. కామన్ బ్యాక్‌గ్రౌండ్ నుండి మాట్లాడలేని వ్యక్తులు ఈరోజు వెస్టీజ్ బిజినెస్ ద్వారా ఒక రేంజ్‌కెళ్ళిపోతా ఉన్నారు. సో, నాకు అనిపించింది అరే! ఒక వుమెన్స్ ఇంతగానో హార్డ్ వర్క్ చేసినప్పుడు, సో, వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, సో, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తుంటాం, మీరేం చేస్తారులే ఇంటి దగ్గర ఉండండి. మేము తెచ్చి పెడితే మీరు మాకు వండుతుంటే మేము తిని ఫ్యామిలీ హ్యాపీగా ఉందనుకుంటాం. నాట్ హ్యాపీ అండి. హ్యాపీ అంటే అలా గాదు. మన పార్ట్నర్ గూడా మనం ఫ్రీడమ్ ఎప్పుడైతే ఇవ్వగలిగినమో అది హ్యాపీ లైఫ్. అది ఎక్కడుంది? ఓన్లీ ఇన్ వెస్టీజ్. నిజంగానే. ఒక అంటే వేరే వేరే సెక్టార్‌లో మీరు చూడండి. వేరే వేరే సెక్టార్‌లో జాబ్ చేస్తా ఉంటే, "నువ్వు జాబులు చేయకులే అవసరం లేదులే వదిలే" అని చెప్తా ఉంటాం. బట్ మన పార్ట్నర్ వెస్టీజ్ నేను చెయ్యను అది అన్నా కూడా మనం బలవంతంగా తీసుకొస్తా ఉంటాం. ఎందుకు? వాళ్ళకున్నటువంటి ఫ్రీ లైఫ్ దీంట్లో ఉంది. నువ్వేదైతే అచీవ్ చేయాలనుకున్నావో అయన్నీ కూడా దీంట్లో ఉన్నాయని మనం చెప్తా ఉంటాం. అండ్ ఇక్కడ చూసుకుంటే సో, వాట్ ఐ యామ్ ఐ? వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మరి నేనేం చేశానంటే, నా 2 ½ ఇయర్స్ కెరియర్స్‌లో నా 2 ½ ఇయర్ కెరియర్‌లో సో, నేనంటే పక్కింటి వానికి కూడా తెలవదు నిజం చెప్పాలంటే. కనీసం నా ఫ్రెండ్స్ ఒక 20, 30 మెంబర్స్ తెలుసు గానీ, నేనేంటో ఇంకోటి తెలియదు. బట్ అదొక జీల్ ఉంటుండే లోపలేంటంటే, ఖచ్చితంగా ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక ప్లేస్‌లో సన్మానం జరుగుతున్నప్పుడు, అతన్ని స్పెషల్‌గా రికగ్నైజ్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో నేనుంటే నా గుండె కొట్టేస్తుండేది ఇలాగ. అరే! ఏంటి అసలు మనమెందుకు ఇక్కడున్నాం? వాళ్ళెందుకు అక్కడున్నారు? ఇది ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని తపన లోపల. సో, ఆఫ్టర్ 2 ½ ఇయర్స్ జరిగింది. వందల మందిలో, వేల మందిలో మనమేంటో ఈ ప్రపంచానికి పరిచయం అవుతుంది. సో, నిజంగా ఈ వెస్టేజ్ చేసేవాళ్ళు ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన 2 స్టేట్‌లు మాట్లాడుకుంటే దాదాపుగా 50,00,000 మంది వెస్టీలో ఉన్నారు. 50,00,000 మంది వెస్టీలో ఉన్నారు. మొత్తం ఆల్ ఓవర్‌గా సో, 50,00,000 మంది వెస్టీలో యాక్టివ్‌గా ఉన్నోళ్ళు ఒక 10,000 మంది, 20,000 మంది యాక్టివ్ ఉన్నా, ఆ 20,000 మందికి నేనెవరో తెలుసు. అది చాలా గర్వంగా ఫీల్ అవుతా నేను. చాలా వరకు గుర్తుపడుతూ ఉంటా ఎళ్తున్నప్పుడు, సార్ ఏంటి మరి ఎలా మారింది ఈ స్టేటస్? నిజం గదా! ఆ జాబ్ వచ్చినప్పుడు నాకు ఎలాంటి స్టేటస్ దొరికిందో అంతకి డబుల్ స్టేటస్ ఇందులో దొరుకుతా ఉంది. సో, వాట్ ఐ యామ్ అచీవింగ్ ఏమేం చేసినా ఇందులో నిజంగా యాస్ ఎ డైమండ్ డైరెక్టర్‌గా
సో, లాస్ట్ మంత్ అచీవ్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఫారెన్ ట్రిప్. సో, ఇది గొప్ప కల ప్రతి ఒక్కరికి గూడా. చాలా సార్లు అంటే నాకు చాలా మంది ఫారెన్ ట్రిప్ అంటే కామన్‌లే అందరూ ఎళ్ళొస్తారులే అనుకుంటా గానీ, సో, అందులో మనం ఉన్నప్పుడు ఆ మజా వేరుందని నాకనిపిచ్చింది. సో, అదే విధంగా ఓన్ కార్. నా ఓన్ కార్ నేను పర్చేస్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఒక 50,000 ఎర్నింగ్స్‌లో ఉన్నాను ప్రెజెంట్‌గా. సో, చాలా మంచి సక్సెస్ అండ్ స్టేటస్‌లో ఉన్నా. స్టేటస్ మీన్స్ సో, మన లైఫ్. ఒకప్పుడు మనం వెళ్లి మాట్లాడుతా ఉంటే, వీడు ఏం సోది చెప్తాడులే, ఈని విషయం ఎందుకులే, అసలు వీడిని దగ్గరనే ఉంచుకోవద్దులే అలాంటి ఫీల్ అయిన వ్యక్తులు, ఈరోజు ఒక 10 నిమిషాలు మీ దగ్గర మాట్లాడొచ్చా? ఫోను చేసినప్పుడే మీరు బిజీగున్నారా? సో, ఇలాంటి సిట్యుయేషన్. మీరు ఒక ఒక చిన్న స్టోరీ అండి. యాక్చువల్‌గా 'గోపాల్ రెడ్డి' అని జెప్పేసి నాగర్ కర్నూల్‌లో ఆర్‌డీఓ ఆయన. ఆర్‌డీఓ ఒక వర్క్ మీదెళ్ళినప్పుడు సో, ఆయన నాకు కొంచెం క్లష్ అయింది. సో, ఆ టైంలో నాకు రెస్పెక్ట్ లేకుండా అట్లా మాట్లాడిన వ్యక్తి సో, ఎట్లైనా ఎంప్లాయీ గదా! అప్పటికి మనమేంటి నార్మల్ పీపుల్ గదా! సో, అలాగా ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా ఉన్నాడు. ఆఫ్టర్ థాట్ ఆయన వెస్టీజ్‌లో జాయిన్ అయ్యారు వాళ్ళు. మన సప్లిమెంట్స్ వాడుతా ఉన్నారు. నాకు తెలీదు ఆయనని. మన డౌన్ లైన్స్ నుంచి ఒక పర్సన్ కాల్ చేసి ఇట్లా అని మాట్లాడిర్రు. సో, దాని తర్వాత ఒకరోజు ఫేస్ మీద అంటే ఎళ్ళాను. నేను పర్సనల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికెళ్ళినప్పుడు ఆయనకి గిల్టీనెస్ వచ్చిందన్నట్లు. ఆఫ్టర్ నేను చెప్పేది మొత్తం అయిపోయిన తర్వాత నేను చాలా పాజిటివ్‌గా తీసుకొని ఆయనకు సప్లిమెంట్ సైన్ చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, "ఎవరిని తక్కువ అంచనా వేయొద్దని నాకు నీ ద్వారా తెలిసింది నాకన్నాడు." ఇప్పటికి కొన్ని సార్లు కాల్ చేస్తా ఉంటాడు. ఆయన అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, సార్ మీరు బిజీగున్నారా? మీతో కొంచెం మాట్లాడొచ్చా?" ఒకప్పుడు "నువ్వు ఎవడురా నన్ను అడగనీకి వచ్చిన" అన్న వ్యక్తి ఈరోజు "మీరు బిజీ ఉన్నారా? మీతో మాట్లాడొచ్చా?" యెస్, అది కాదా స్టేటస్? అక్కడ మనము బయటలాగా విలువలు కోల్పోయి డబ్బులు సంపాదించాలా. కానీ కోట్లు సంపాదించినా దొరకనటువంటి ఫీలింగ్ ఇందులో దొరికింది నాకు. దానికోసం వెస్టీలో బలంగా ఉన్నాను. అందుకోసం వెస్టీలో సక్సెస్ అవుతా ఉన్నాను. యెస్ వాట్ సో, అలా చూసుకుంటే యెస్ ఇది నా కారండి. రీసెంట్‌గా 10,00,000 వర్త్ కార్. లాస్ట్ డిసెంబర్ 24 నిజంగా ఒక డ్రీమ్. సో, ప్రతి ఒక్కరు ఎవరైనా కార్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? కార్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీ నుంచి ఒక ఇద్దరు, ముగ్గురు ఎళ్తారు. దానికి మళ్ళా పెద్ద ప్లాన్ చేసుకొనెళ్తారు. అంటే మనం ఎళ్తే ఇది ఇలా ఉండాలి. ఈఎంఐ ఇంతనే ఉండాలా. మన లైఫ్ ఇట్లే ఉంది. దీంట్లో ఇదే సర్దుకొని పోవాలని. సో, అందరికీ ఉంటుంది ఆ ఫీలింగ్. సో, అందులో నాకు గూడా సేమ్ ఫీలింగ్. కాకపోతే ఆ కార్ తీసుకున్నప్పుడు మా పేరెంట్స్‌తో కలిసి నేను ఎళ్ళడం జరిగింది. సో, అందరెళ్తారు. బట్ ఇక్కడ నా ఫ్యామిలీతో ఎళ్ళా. నా ఫ్యామిలీ అంటే దాదాపు 100 మంది వెస్టిజియన్స్ ఎళ్లారు. సో, ఆ రోజు సండే ఆ ఏరియా మొత్తం గూడా క్లోజ్ అయింది. మన షోరూమ్ ముందు నుంచి ఎళ్తున్నా. ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది? ఏంటి? అని అడుగుతా ఉన్నారిక్కడ. సో, అలాంటి చూడండి అంటే మన గురించి మనం అంటే ఈ సొసైటీ ఎలా ఉండిందంటే, మనం చేసే పనిని మనం చెప్పుకోకపోవడం పెద్ద తప్పండి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి మనం చేస్తున్నటువంటి పని గాని, మనం పొందిన అచీవ్‌మెంట్ అన్నది మనం తెలియజేయకపోతే చాలా తప్పు. చాలా వరకు ఏమంటారంటే, మనం ఏదైనా స్టేటస్ పెడుతుంటాం గదా! ఐ హావ్ ఓన్ కార్ అని పెట్టినప్పుడు చాలామంది, "అరేయ్! ఒకసారి పెట్టినావు గదా! మళ్ళీ మళ్ళీ ఎందుకు పెడుతున్నావు?" అంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నువ్వు ఒక్కసారి చూసినావు గదా! మళ్ళీ మళ్ళీ చూసినప్పుడన్నా నీ లోపల మార్పు కలుగుతాయి గదా! నిజంగా ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీసే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. మరి అట్లాంటి మన కామన్ మ్యాన్స్ ఒకళ్ళు సెలబ్రిటీ హోదాకెళ్ళినప్పుడు మనం ఎందుకు తెలియజేయకూడదని నేను అంటున్నా. సో, ఇది వన్ ఆఫ్ ది ఒక రీజన్ బిజినెస్‌లో మనం స్ట్రాంగ్ ఉండడం కోసం. ఎందుకు అంటే, సో, ఒక వెహికల్ తీసుకున్నాం. దాన్ని నిలబెట్టుకొని స్ట్రాంగ్‌గా నిలబెట్టుకొనున్నాం. సో, పదే పదే చెప్పినప్పుడు ఇక్కడ చాలా మంది వర్క్ ఎలా చేస్తారంటే అండి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వర్క్ చేయరంట. ఎదుటోళ్ళని సాటిస్ఫై చేయాలంట నెట్వర్క్ మార్కెటింగ్‌లో. నిజంగా ఇప్పుడు మనం సాటిస్ఫై చేసుకున్నాం అనుకోండి చూడండి మీరు, మిమ్మల్ని సాటిస్ఫై చేసుకొని ఎప్పుడు వర్క్ చేయకండి. ఇప్పుడు మిమ్మల్ని సాటిస్ఫై చేసుకొని వర్క్ చేసినప్పుడు మీకు 10,000 10,000 డ్యూటీ చేస్తే సరిపోతున్నప్పుడు ఇందులో 20,000 వచ్చినాయి చాలు ఇంక అక్కడే ఆగిపోతారు. సో, ఎదుటోళ్ళని సాటిస్ఫై చేయాలి మనం ఎంతసేపున్నా గూడా. అరే! వీళ్ళ గ్రోతింగ్ ఏంట్రా బాయ్! వీడు ఇలా ఎళ్ళిపోతున్నాడు. అలాంటి వర్క్ యాటిట్యూడ్ ఉండాలి నెట్వర్క్ సిస్టమ్‌లో. అప్పుడు మాత్రమే మనం చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో, అలాగే ముందుకెళ్తా ఉన్నాం. మళ్ళీ మళ్ళీ ఎందుకు పెడతామంటే, ఏ ఒక్కరు గూడా మనల్ని మళ్ళీ అడగొద్దు. అంటే మళ్ళీ దీని గురించి తగ్గించినట్లు అడగొద్దని జెప్పేసి అలా ముందుకు వర్క్ జేస్తూ ముందుకెళ్తున్నాం. అయితే సో, ఇక్కడ నిజంగా ఇది చాలా థ్రిల్ ఫీలింగ్. సార్ చాలా సార్లు అంటుంటాడు. సార్ ఒక వీడియో తీసి పెట్టండి, ఫోటో తీసి పెట్టండి అని. సో, నిజంగా నాకు డ్రైవింగ్ రాదండి. ఈ వెహికల్ తీసుకున్న తర్వాత నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. అదేం ధైర్యం అంటే నిజంగానే వెస్టీజ్ ధైర్యం. కొత్త వెహికల్స్ మీద ఎవరు డ్రైవింగ్ నేర్చుకోరు. ఏమైనా అయితేమో అలాగని. కానీ మనం వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మనది గదా! మనది అనే ఫీలింగ్ చాలా కిక్ ఇస్తదండి మనకి. సో, నిజంగా ఏదైనా చూడండి
ఆహ్, ఎగ్జాంపుల్ సార్ వాళ్ళు ఉన్నారు. కిరణ్ సార్ ఉన్నారు. ఇప్పుడు సార్ కార్‌లో ఎక్కినప్పుడు సార్‌ది అది ఎంతగా మనది అనుకున్నా కూడా ఆ ఫీలింగ్ రాదు మనకి. ఇది మన వెస్టీజ్‌ది, మన సార్‌ది అన్న ఫీలింగ్ కూడా అది రాదు. అంత అప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మనదైతే సో, నిజంగా ఆ ఫీలింగ్ నాకు చాలా క్రేజీగా ఉందండి. సో, ఆ వెహికల్ పైన ఎళ్తున్నప్పుడు ఆ రిజల్ట్ వస్తా ఉంది. మామూలుగా లేదండి అసల. చూడండి అసలు రిజల్ట్ వస్తుంది. మీరు లాస్ట్ అంటే వాటర్ ప్యూరిఫైయర్ చాలా మంది సేల్ చేస్తారు. మన దానిలో ఒక పెద్ద ప్రొడక్ట్ అది. లాస్ట్ టైమ్ వాటర్ ప్యూరిఫైయర్ సేల్ చేసుకెళ్ళినప్పుడు మనం బైక్ మీదెళ్లి దాన్ని ప్రమోట్ చేసి ఏదో చేస్తా ఉంటిమి. అట్లా చేస్తే 1, 2 సేల్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. బట్ నిజంగా వెహికల్ యొక్క పవర్ ఏంటి? వెస్టీలో ఉన్న పవర్ ఏంటో మాట్లాడుతున్నా నేను. జస్ట్ ఒక లాస్ట్ మంత్ 4 వాటర్ ప్యూరిఫైయర్స్ సేల్ చేసిన. ఇన్ ది స్పాన్ ఆఫ్ 7 డేస్. 7 రోజుల్లో 4 వాటర్ ప్యూరిఫైయర్స్ సేల్ చేసిన. అది వెహికల్‌లో ఎళ్ళినందుకు మాత్రమే. అప్పుడు బైక్ మీద ఎళ్ళినప్పుడేమో చాలా పెద్దగా స్టోరీ చెప్పేవాడిని. అంటే ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది. వెహికల్‌లో జస్ట్ దిగితే వాళ్ళ కాళ్ళలో ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. అంటే మన డ్రెసింగ్ సెన్స్ గాని, అది గాని, సో, దాని మీద ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం గాని పెద్దగా మాట్లాడలా. జస్ట్ ఓవరాల్‌గా చెప్పుకుంటూ ఎళ్ళినా ఆటోమేటిక్‌గా దానికి కనెక్టివిటీ వచ్చేసింది. సో, అలాగా మంచి బిజినెస్ జరుగుతా ఉంది. నిజంగా నెట్వర్క్ సిస్టమ్‌లో ఆహ్, అనుదినం మనం ఏదో ఒక అచీవ్‌మెంట్, ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు స్ట్రక్స్ అవుతామని ఆ ఫార్ములా దొరికింది నాకు దాంట్లో. సో, దాన్ని అట్లాగా పట్టుకొని ముందుకెళ్తున్నా ఈరోజు నిజంగానే తెలుసు అందరికి కూడా. సార్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చాలా సార్లు. యెస్ రైట్. వాట్ నాట్ ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళాం గదా! థాయిలాండ్ ట్రిప్స్ ఎళ్ళాం. సో, ఇది నిజంగా ఒక లాస్ట్ టైము సార్ వాళ్ళు నన్ను ఇట్లే జిమ్‌లో కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళు థాయిలాండ్ ట్రిప్ ఎళ్ళొచ్చినప్పుడు కిరణ్ సార్, ఉపేంద్ర సార్, మన వెంకటేష్ సార్ ఎళ్లారు. వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు రిపీటెడ్‌గా ఊకే ఒక 40 మినిట్స్ అట్లా ప్రెజెంటేషన్ ఇచ్చేది. లాస్ట్‌కి ఎట్లా అనిపించిందంటే, అరే! వీళ్ళు గాని ఎళ్ళిర్రులే అనే ఫీలింగ్ గూడా వచ్చింది నాకు. బట్ నిజంగా అది 40 నిమిషాలు అయిపోయేది గాదు బాస్ అది. ఒక బుక్ రాసినా తప్పు లేదు. ఎందుకంటే జీవితంలో గొప్ప అచీవ్‌మెంట్ ఫారెన్ ట్రిప్ అని నాకు అర్థమైంది. సో, ఆ విధంగా చూసుకుంటే లాస్ట్ టైమ్ థాయిలాండ్ విజిట్ చేయడం జరిగింది. సో, ఇది ఎలా దొరుకుతుంది? దేని వల్ల దొరుకుతుందంటే ఉంటాయి కొంచెం బయట గూడా కొన్ని కొన్ని ట్రిప్స్ ఎళ్ళడం కోసం అవకాశం ఉంటాయి. బట్ దానికి కొన్ని లక్షలతో కూడుకున్నది. సో, మనం ఒక్క రూపాయి గూడా లేకుండా 7 స్టార్ హోటల్‌లో 5 డేస్ స్టే చేయడం జరిగింది. చూడండి. అంత గొప్ప లైఫ్ అనేది ఇందులో నేను పొందుతా ఉన్నాను. నేను అనుకున్న స్టేటస్ నేనేం అనుకున్నాను ఫస్టు, ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఎట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి? అది లీడ్ చేస్తా ఉన్నా. అండ్ అదే విధంగా టైం అంటే మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు ఇవన్నీ కూడా చెప్పడానికి చిన్న విషయాలే కానీ పర్సనల్‌గా చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్ ఏదో ప్రపంచాన్ని ఏలేసినాం అనే ఫీలింగ్ అనేది కలుగుతా ఉంటది మనకి. సో, ఈ విధంగా బిజినెస్‌లోకి ఉన్నాం. అండ్ అదే విధంగా ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి నాది. ఎప్పుడైతే నువ్వు పరిస్థితులకు తల వంచుతావో అప్పుడు నువ్వు సగం చచ్చినట్టే అంటాం సింపుల్‌గా. ఇవి ఇవి నేను చెప్పిన మాటలు కాదు. ఒక గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు. వాటిని మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి మన సిట్యుయేషన్స్ ఒక్కసారి డేంజరస్‌గా మారుతాయి. అప్పుడు మనం వదిలేస్తా ఉంటాం. అప్పుడే సగం చచ్చినట్లు అని చెప్తాడు. గ్రేట్ పర్సన్ అబ్రహాం లింకన్ చెప్తున్నాడు ఈ మాట. నిజం కదా ఇది. అసలు మనం ఉన్నదేంటంటే లైఫ్ అనేది ఒక ఛాలెంజింగ్ అండి. మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏదో ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తూనే ఉంటాం. సో, వచ్చిన దాంట్లో నీకు కొంచెం ఎక్కువ ఛాలెంజ్. అంటే వచ్చిన కష్టంలో కొంచెం పెద్ద కష్టం వచ్చింది. దాన్ని ఓవర్‌కమ్ చేసినప్పుడే నిన్ను నువ్వు అన్‌బ్లాక్ చేసుకుంటావు. సో, అలాగే ఎప్పుడైతే వదిలేసి ఎళ్ళిపోయినావో ఆటోమేటిక్‌గా మనం సగం సచ్చినట్లే అని చెప్తా ఉంటాం. సో, చూడండి ఇట్లాంటి సిట్యుయేషన్ ప్రతి కామన్ మ్యాన్‌కి జరుగుతా ఉంటది. ఎప్పుడు ఏదో ఒక సమస్య మనకు గూడా మన డౌన్‌లైన్ చాలా గొప్పగా చెప్తుంటారుగా. ఎందుకు మీటింగ్‌కి రాలే అంటే ఏదో ఒక విషయం చెప్తారు. ఎందుకు ఈ మంత్ మెయింటైన్ చేయాలంటే అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది మనిషికి కామన్. ఈవెన్ బిజినెస్‌లో ఉన్న పర్సన్ గూడా కామన్. ఏం లేదంట్రా ఇప్పుడు మనకి 3,00,000 సంపాదించే మన లీడర్ ఉన్నాడు. సార్‌కి రిజెక్షన్స్ ఉండవా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవా? వాటిని ఓవర్‌కమ్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగా షైన్ అవుతా ఉన్నారు. మనకు గూడా వందల రకాల సమస్యలు. నిజంగా ఒకానొక టైంలో మీకు అన్ని దారులు మూసుకొని పోయినాయి గాని నేను ఆగిపోవాలి. నా వల్ల అవ్వుతలేదు అనే సిట్యుయేషన్ వస్తది. అది వెరీ పీక్స్ లెవెల్ మీ యొక్క బ్రెయిన్‌కి చాలా పీక్ లెవెల్ అది. దాన్ని ఓవర్‌కమ్ చేయండి అసల. ట్రై చేయండి ఒక్కసారి. అంటే ప్రాబ్లమ్స్ అనేది మీరు తెచ్చుకొని ట్రై అని చెప్పట్లా. సో, ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్‌లో మీరు అనుకోకుండా వచ్చుంటది. అందులో అడుగుపెట్టి బయటికి రండి అసలు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటదో తెలుసా? దాన్ని మీరందరూ ఎంజాయ్ చేయండి. మనది అంటుంటాం కదా! లైఫ్ నాట్ ఏ అది జర్నీ అట్లే ఉండాలి, సాగాలంటారు కదా! యెస్, ఇక్కడ కూడా అంతే. ఒక ఏదైనా ఒక పెద్ద దాన్ని సింపుల్ అండి. మనం ఒక బ్రాంజ్‌గా ఉన్నాం.
మనం సిల్వర్ అవ్వాలా? 6 మంత్స్ అయింది, 7 మంత్స్ అయింది ఇంకా అవ్వాలా? 8థ్ మంత్ అవ్వండి అసల. ఆ ఫీలింగ్ ఎలా ఉంటది చూడండి. ఆ క్రేజీ ఫీలింగ్ ఎలా ఉంటది? అట్లా ఇక్కడ కూడా మధ్యలో వదలొద్దండి. ఏది కూడా నాట్ ఓన్లీ వెస్టీజ్ అండి. ఏది కూడా వదలొద్దు మధ్యలో. అంటే ఏదైనా ఒక దాంట్లోకి మనం అడుగు పెట్టాం, ఏదో ఒకటి చేసామంటే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయండి. ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతది మనకి. అది ఎక్కువ హ్యాపీనెస్ మనకి. ప్లస్ చూడండి, మన అవసరాలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. యెస్, 100% ఇది నీ అవసరం. ఖచ్చితంగా అది నీ గమ్యాన్ని నిర్దేశిస్తది. ఇప్పుడు ఏం అవ్వాలా నీకు? మీ పిల్లలకి మంచి స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వాలా? అది నీ అవసరం. దానికోసం నీ గమ్యం అనేది పెద్దగా ఉంటది. ఒక మంచి హెల్త్ చూడండి, చాలా మంది డబ్బుతో చాలా ముడిపడి ఉంటుంటాయి. సో, దాని గురించి ఒక చిన్న మాట చాలా మందికి హెల్త్ సమస్యలుంటాయి మనకి. మన ఇంట్లల్లో చూడండి, మీరు కూడా ఫేస్ చేసుంటారు. మీ మమ్మీకో, మీ డ్యాడీకో, మీ సార్‌కో, మీ హస్బెండ్‌కో, మీ పిల్లలకో, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకో సడెన్‌గా ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. సడెన్‌గా అనుకోకుండా ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి మీరు. క్షణం ఆలోచించకుండా హాస్పిటల్ తీసుకుపోయారా ఎవరైనా? 100కి 100% తీసుకెళ్ళం. ఎందుకంటే మన కొంచెం బ్యాక్‌గ్రౌండ్ చాలా పూర్‌గా ఉన్నాం. వీక్‌గా ఉన్నాం మనం. ఒకవేళ డేర్ చేసినా అప్పుడు ఏం డేర్ చేసామంటే, ఈ ట్రీట్‌మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉందా? అవునా? కదా? చూడండి, చాలా వరకి అంటే చిన్నతనంలో జరుగుతా ఉండేది. చాలా వరకి మనం చూస్తా ఉన్నాం. సో, నాకు హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది, లేకుంటే టైఫాయిడ్ వచ్చింది, ఇదొచ్చింది, అదొచ్చిందంటే, సో, మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఒక 2 రోజులైనాక హాస్పిటల్‌కి పోదాం. ఎళ్ళేవాళ్ళండి చాలా వరకి. పల్లెటూర్ల నుంచి ఎళ్తా ఉంటారు. పట్టణాలకు హాస్పిటల్‌కెళ్ళాలంటే 2 రోజులు ఆగేది. ఎందుకో ఎమ్మటే ఎళ్ళలేము మనం. అంటే మన పాకెట్‌లో లేదు. కావాల్సిన మ్యాటర్ పాకెట్‌లో సరిపోయే మ్యాటర్ లేదు గాబట్టి, మనం ఆగిపోతా ఉన్నాం. బట్ అలాంటి ఆగిన టైంలో చాలా మంది అంటుంటారు గదా! సినిమాల్లో చెప్తుంటారు. ఒక 10 నిమిషాల ముందు తెచ్చుంటే బతుకుతుండే అని చెప్తుర్రు. సో, ఆ 10 నిమిషాల కాస్ట్ అనేది ఒక జీవితాన్ని ఎండ్ చేస్తుందక్కడ. సో, ఇందులో అలా ఉండదు. ఇందులో 2 రకాలుంది. ఏంటి? అట్లాంటి హెల్త్ కాజెస్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పట్లేదు. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ ఫార్ములా గదా మనది. బిఫోర్‌గానే మనం కంప్లీట్ చేసుకొని, అంటే ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా లీడ్ చేస్తూ ముందుకెళ్ళొచ్చు. సో, నిజంగా అట్లాంటి గొప్ప లైఫ్ కోసం నేను వెస్టీలో ఉన్నా. సో, మీరందరూ గూడా ఇంత స్ట్రాంగ్‌గా తీసుకొని, సో, ఫైనల్లీ ఇక్కడేంటంటే యూ హావ్ టు డూప్లికేట్ ఇట్. నేనేమంటున్నానంటేను, మీరు తప్పనిసరిగా ఒక పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోండి మీ సీనియర్‌గా. వాళ్ళని మాత్రమే డూప్లికేట్ చేయండి. ఇప్పుడు చాలా సార్లు అంటుంటారు గదా! ఇప్పుడు సార్ గూడా చెప్పాడు. శివ సార్ ఇట్లా నా ప్రెజెంటేషన్స్ గాని, వర్డ్స్ గాని, యాటిట్యూడ్ గాని నాలాగా ఉంటదంటే, యెస్, ఐ యామ్ డూప్లికేటింగ్ హిమ్. నేను సార్‌ని డూప్లికేట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వెరీ సక్సెస్‌ఫుల్ పర్సన్ గదా! అదే రూట్. అప్పుడు మనకు పెద్ద బర్డెన్ అనిపియదు. వాళ్ళేం చేసుకుంటూ ఎళ్తున్నారో నేను అది చేసుకుంటూ ఎళ్తుంటా. ఒక రిజెక్షన్ వచ్చింది నాకు. ఒక దగ్గర ఒక రిజెక్షన్ వచ్చింది. ఈ సిట్యుయేషన్‌లో సార్ ఉంటే ఎలా డీల్ చేసేవాడిని అప్పటికే ఆవహించుకుంటాం కదా! మనం. ఆ విధంగా తీసుకుంటే ఆ విధంగా డీల్ చేస్తూ ముందుకెళ్తున్నా. సో, నిజంగా మీ బిజినెస్‌లో మీరు కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఒక సీనియర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ సీనియర్ అది మీ అప్‌లైనే అయ్యుండాల. క్రాస్ టీమోళ్ళు గాదు. ఓకేనా? మీ సీనియర్‌గా మీ అప్‌లైన్ ఎవరో ఒకరు అయ్యుండాలా. వాళ్ళని పట్టుకొని వాళ్ళని డూప్లికేట్ చేయండి చాలు. నేనిక్కడ చెప్తున్నా, బిజినెస్‌ని డూప్లికేట్ చేయమని చెప్పట్లా నేను. మీ సీనియర్‌ని డూప్లికేట్ చేయండి చాలు. డెఫినెట్‌గా యూ విల్ గెట్ సక్సెస్ 100%. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ వాల్యుబుల్ టైమ్ ఇచ్చే అవకాశం నాకిచ్చి, సో, ఈరోజు విన్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యెస్, యువర్ వెల్ విషర్ శివ ఫ్రమ్ నాగర్కర్నూల్ యాస్ ఎ డైమండ్ యాక్టర్. థాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు మిస్టర్ కిరణ్ సార్. యెస్. వావ్! సూపర్బ్! ఎక్సలెంట్! వెరీ పవర్‌ఫుల్ ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ అన్నీ ఇదని చెప్పలేం. సో, నిజంగా మనం మాట్లాడుకున్నట్టు జూమ్ మీటింగ్ కంటే ముందు సో, నిజంగా ఎలా అనిపిచ్చింది? ఒక్కసారి చాట్ బాక్స్ పని చెప్పండి. సో, నా మాటలు గాదు. సో, నేను చెప్తే అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే మీ నుంచి రావాల. నాకైతే ఎవర్‌గ్రీన్ ప్రెజెంటేషన్. కానీ మీ నుంచి ఏమొచ్చింది? మీకేమనిపిచ్చింది? ఎలా అనిపిచ్చింది? సూపర్! వండర్‌ఫుల్! ఇంకా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాల. ఫాస్ట్‌గా. సూపర్బ్! అమేజింగ్! వెరీ గుడ్! సూపర్బ్! వండర్‌ఫుల్ సెషన్. యెస్. ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ సార్. ఎక్సలెంట్! సూపర్బ్! యెస్. సో, మనం జూమ్ మీటింగ్ స్టార్ట్ గాకముందు ఏమైతే మాట్లాడామో వచ్చిందా? సో, ఎలా ఉంది అంటే మాటల్లో చెప్పలేం.
రైట్? సో, ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలించింది అండ్ ప్రతి ఒక్కరి మనసుల్ని ఆలోచింపలేక చేసింది. అవునా? సో, చెప్తున్నాగా ఎవ్రీ సక్సెస్‌ఫుల్ పర్సన్ హాస్ ఎ పెయిన్‌ఫుల్ స్టోరీ. సో, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే అది చాలా వరకు ఇంకా రివీల్ అవ్వలేదు. బట్ వస్తది. అదొచ్చే టైంలో వస్తది. సో, నిజంగా నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. సో, ఇటువంటి సో, శిష్యుల్ని కలిగి ఉన్నందుకు, ఇటువంటి లీడర్స్‌ని కలిగి ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా ప్రౌడ్‌గా. అండ్ అలాగే ప్రతి ఒక్కరు గూడా ఈ ప్రెజెంటేషన్ ద్వారా చాలా వరకు మైండ్‌లో కొంతమంది గుండెల్లో గూడా గుచ్చుకొనుంటాయి. ఈ మాట నా కోసమే చెప్తున్నానని ఎంతమందికి అనిపిచ్చింది? నాకే చెప్తున్నాడని ఎంతమందికి అనిపిచ్చింది? వీడియోస్ ఆన్ చేయండబ్బా! వజ్ర మేడం, సంధ్య మేడం. ఓకే. ఎంతమందికి అనిపిచ్చింది? నా కోసమే అని. ఎవ్రీ స్లైడ్‌లో, ఎవ్రీ వర్డ్ ఎవరికొకరికి కనెక్ట్ అయ్యి ఉంటది. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నోళ్ళు చాలా మందున్నారు. అదే సిట్యుయేషన్‌లో ఉన్నోళ్ళు అక్కడే ఉన్నవాళ్ళు చాలా మంది. కదా! సో, అంటారు గదా! ఈ ఈ యొక్క ప్రెజెంటేషన్‌లో నన్ను గాదు మిమ్మల్ని ఊహించుకోండి. మీదే ఇది అన్నారు. అవునా? సో, నాకు గూడా అనిపిచ్చింది. ఇవన్నీ మళ్ళొకసారి నాకు రిమైండ్ అయింది. ఇవన్నీ నా లైఫ్‌లో ఎదురైనయే. ఇవన్నీ నా లైఫ్‌లో ఎదురైనయి. సో, చాట్ బాక్స్‌లో గూడా పెట్టడం జరుగుతుంది. చాలా మంది గూడా ఇట్స్ మీ, నా కోసం, నాకు అనిపిచ్చింది. యెస్. నిజంగా. సో, సూపర్బ్ అండ్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. శివ సార్. సో, ఎప్పటిలాగానే సో, మీ నుంచి ఇంకా న్యూ వర్డ్స్ అనేది వెరీ పవర్‌ఫుల్ వర్డ్స్ అని రావటం జరిగింది. అండ్ నిజంగా మన లైఫ్‌లో దేనికోసం పని చేస్తున్నాం అనేది గాదసలు. నేనిది గావాలి, అది గావాలి అని గాదు. అది పొందిన తర్వాత వచ్చే ఫీలింగ్స్ ఏంటి? అది పొందిన తర్వాత వచ్చే మన లైఫ్ స్టైల్ ఏంటి? అది గదా మనం మాట్లాడాల్సింది. అవునా? సార్ చాలా చక్కగా చెప్పారు. బ్రాంజ్ అవ్వటం గాదు. బ్రాంజ్ అయిన తర్వాత మీరు చేసేదేంటి? మీ ఫీలింగ్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఐఏఎస్ అవ్వటం గాదు, ఐపీఎస్ అవ్వటం గాదు, డాక్టర్ గాదు. అయిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఏంటి? నీ స్టేటస్ ఏంటి? అది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అది పొందాలి. యెస్. 100% రూ. 1,00,000 రావడం గొప్ప గాదు. ఆ 1,00,000ని ఎలా ఖర్చు పెడుతున్నావు? ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అనేది ముఖ్యం. యెస్ ఆర్ నో? సో, నిజంగా వండర్‌ఫుల్ ప్రెజెంటేషన్. మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. ఇప్పుడు నా మాటలు గాదు. ఇప్పుడు మీ మాటలు మీ నుంచి రావాలి. యెస్. నాకు గూడా టైం ఉంది. 6:30కి నేను స్టార్ట్ అవ్వాలి. సో, ఈరోజు ప్రెజెంటేషన్ అనేది చాలా అద్భుతం. అంటే ఒక చిన్నది అని చెప్పలేము. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ పట్ల మీ యొక్క మాటలు, నాట్ ఫీడ్‌బ్యాక్. మీ మనసులోంచి వచ్చే మాటలు గావాలి. ఫీడ్‌బ్యాక్ అంటే సూపర్ ఉంది, డూపర్ ఉంది, బంపర్ ఉంది ఇయన్నీ గాదు. మీ మనసులోంచి రావాలి. సో, ఈ ప్రెజెంటేషన్ మీరు ఎలా తీసుకుంటున్నారు? సో, ప్రతీదీ చెప్తున్నా. ఏదో ఒకటి తగిలి ఉంటది. ఏదో ఒకటి గుచ్చుకొని ఉంటది. సో, ఆహ్, ఆ సరి ఆ గుచ్చుకున్నదేంటి? సో, మీరు దీంట్లో ఎలా తీసుకోబోతున్నారు? మీ లైఫ్‌ని ఎలా లీడ్ చేయబోతున్నారు? వెస్టేజ్ అవకాశాన్ని ఎలా తీసుకోబోతున్నారు? అండ్ ఈ యొక్క స్టోరీ మిమ్మల్ని ఎంత ఇన్‌స్పైర్ చేసింది? ఏ విషయం నచ్చిందనే విషయాలు మాత్రం షేర్ చేసుకోండి. ఓకేనా? సో, హ్యాండ్ రైజ్ చేయండి ప్రతి ఒక్కరు గూడా. అండ్ అలాగే ఆహ్, ఈ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? సో, నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. సో, ఈలోపు ఫీడ్‌బ్యాక్స్ తీసుకోండి. హలో. గుడ్ మార్నింగ్ సార్. అర్జెంటా? బయలుదేరుతా సార్. జూమ్ మీటింగ్ ఉంది. అయిపోగానే బయలుదేరుతా. ఆ! ఇది ఫాలో అప్ అండి. డౌన్‌లైన్ ఫాలో అప్ చూడండి. అప్‌లైన్‌లో ఎట్టుందో. బయలుదేరిర్రా లేదా అని వెంకటేష్ గారు. ఓకే. అనురాధ గారు ఉన్నారా? అనురాధ మేడం ఫ్రమ్ హైదరాబాద్. మల్లీశ్వర్ గారు గాని, అనురాధ గారు గాని ఉన్నారా? శివ సార్ ఛానల్. సో, ఫీడ్‌బ్యాక్ తీసుకోగలుగుతారా? అనురాధ గారు. తీసుకోగలుగుతా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా వర్క్‌లో ఉంటే నో ఇష్యూ. ఓకే. ఐ యామ్ ఇన్ డ్యూటీ. వెరీ గుడ్. సూపర్బ్. క్యారీ ఆన్. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ సరిత మేడం తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్‌లో యాడ్ అయిన ప్రతి ఒక్క వుడ్ బి లీడర్‌కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రజెంటేషన్ చేసినటువంటి శివ సార్ గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై గ్రేట్ మెంటర్ కిరణ్ సార్, కవిత మేడంలకు వెరీ